హలో అండి. అందరికీ నమస్కారం. తెలంగాణ రైతులకైతే శుభవార్త రావడం జరిగింది. సో, మనకైతే ప్రభుత్వం నుంచయితే కొత్తగా హామీలు అయితే మనకి తెలంగాణ రైతు భరోసా పథకం, అలాగే తెలంగాణ కౌలు రైతులకు గూడా డబ్బులైతే ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే మనకి పాత పద్ధతిలో రైతు బంధు డబ్బులు గూడా చాలా మందికైతే జమ కాలేదనేది చెప్తున్నారు. సో, ఈ వీడియోలో అయితే నేనైతే పూర్తి సమాచారం అయితే ఇస్తాను దానికి సంబంధించి. ముందుగా మీరు గనక మన ఛానల్‌కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ జేసుకోండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. సో, మనకైతే ప్రభుత్వం అయితే మనకు 6 హామీలైతే ఇవ్వడం జరిగింది. దాంట్లో మొదటగా అయితే చాలామంది రైతులు ఎదురు చూసేది రైతు భరోసా పథకం. ప్రస్తుతం అయితే రైతు భరోసా పథకానికి ఎలాంటి లిమిట్ లేదు. సో, మనకైతే పాత పద్ధతి ప్రకారమే రైతు బంధు డబ్బులైతే ఎకరానికి రూ. 5,000 చొప్పున ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంకా చాలామంది రైతులకైతే రైతు బంధు డబ్బులైతే పడలేదు. సో, మనకైతే నిన్నటి నుంచైతే మనకు కొంతమంది రైతులకైతే రైతు బంధు డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది. అది కూడా ఎకరం లోపు ఉన్న వాళ్ళకి రైతులకే జమ అయితే అవుతుంది. అలాగే ప్రభుత్వం అయితే మనకి కొత్త పద్ధతిలో రైతు భరోసా పథకం ఎకరానికి రూ. 15,000 ఇస్తామనైతే చెప్పడం జరిగింది గదా! ఈ రైతు భరోసా పథకం అయితే మనకు వచ్చే సీజన్ నుంచయితే అమల్లో అయితే చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి మీరైతే ముందుగా దరఖాస్తు అయితే చేసుకోవాల్సుంటుంది. మనకు ఆన్‌లైన్‌లో అయితే ఈ అప్లికేషన్ ఫార్మ్ అయితే దొరుకుతుంది. ముందుగా మీరైతే ఈ అప్లికేషన్ ఫార్మ్ తీసుకొని దాంట్లో మీరు కౌలు రైతులా లేదా రైతు భరోసా పథకం మీకు సొంత భూమి ఉంటే రైతు భరోసా పథకం రావడం. అలాగే మీకు ఎటువంటి భూమి లేకపోతే మాత్రం కౌలు రైతుల కిందకైతే వస్తారు. మీరేదైతే భూమి సాగు చేస్తే మీరైతే కౌలు రైతుల కిందకొస్తారు. వాళ్ళకి ఎకరానికి రూ. 12,000 చొప్పునైతే రావడం జరుగుతుంది. సో, ముందుగా మీకైతే రైతు బంధు రాని వాళ్ళైతే వాళ్ళైతే ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకి ఈ వారంలో రైతు బంధు డబ్బులైతే ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు పడతాయి. అలాగే మిగిలిన హామీలకు సంబంధించి మీకు ఏవైతే పెన్షన్ గాని, గృహలక్ష్మి గాని, అలాగే 200 యూనిట్ల కరెంట్ గాని, ఫ్రీ గ్యాస్ గాని, సో, ఈ పథకాలు రావాలంటే మాత్రం మీరైతే ముందుగా ఈ అప్లికేషన్ అయితే ఫిల్ చేసి దరఖాస్తు చేసుకోవాల్సుంటుంది. మీ గ్రామ సభల్లో అయితే ఈ అప్లికేషన్ ఫిల్ చేసి ఇవ్వాలి. అప్లికేషన్ అయితే మీకు ఏ పథకాలకు అర్హులనుకుంటున్నారో వాళ్ళైతే ఆ డీటెయిల్స్ అయితే అప్‌లోడ్ చేయాల్సుంటుంది. మహాలక్ష్మి పథకం అంటే మీకు ఫ్రీ గ్యాసు, అలాగే రూ. 2,500 మహిళలు 18-55 సంవత్సరాల మహిళలకైతే ఈ ఈ పథకం అయితే అర్హులు. అలాగే రైతు భరోసా పథకం. ఎవరికైతే కౌలు రైతులు గాని, అలాగే సొంత భూమి ఉన్న వాళ్ళైతే ఈ రైతు భరోసా పథకం కింద ఫిల్ చేయాల్సుంటుంది. అలాగే గృహజ్యోతి పథకం. గృహజ్యోతి పథకం అంటే ఇంటికి 200 యూనిట్ల కరెంట్ అయితే ఫ్రీగా ఇస్తామని చెప్పారు గదా! సో, అది గూడా మనమైతే ఇందులోనే ఫిల్ చేయాల్సుంటుంది. అలాగే చేయూత పథకం. చేయూత పథకం అంటే మనకు పెన్షన్‌లు ఇంతకుముందైతే రూ. 2,000 వచ్చేది. సో, ఈ రూ. 2,000 మనకైతే ప్రభుత్వం రూ. 4,000 అయితే చేయడం జరుగుతుంది. సో, మీరైతే ఇవన్నీ ఫిల్ చేయాల్సుంటుంది. ఫిల్ చేసి మీ గ్రామ సభల్లో ఇవ్వాలి. దీనికైతే మనకు జనవరి 6 వరకైతే డేట్ అయితే ఉండడమే జరిగింది. అలాగే మనకు పాత పద్ధతిలో రైతు బంధు డబ్బులైతే పడుతున్నాయి. చాలా మందికైతే జమ అవ్వడం జరిగింది. ఒకవేళ మీకు గనక రైతు బంధు డబ్బులు జమ కాకపోతే మాత్రం కింద కామెంట్‌లో తెలియజేయండి. మీ జిల్లా పేరు, అలాగే ఎన్ని ఎకరాలకు రైతు బంధు డబ్బులు పడాల్సింది అనేది కింద కామెంట్‌లో తెలియజేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.